బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనతో ముంబై నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటన గతంలో ప్రముఖులపై మాఫియా గ్యాంగుల దాడులను గుర్తు చేసింది. అయితే సైఫ్ దాడి వెనుక మాత్రం చోరీ ఉద్దేశమే కనిపిస్తోందని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. దీనిలో క్రిమినల్ గ్యాంగుల ప్రమేయం లేదని తెలిపారు. సైఫ్ పై దాడి చేసినట్లు భావించిన ఓ అనుమానితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తికి మరియు ఈ వ్యక్తికి దగ్గర పోలికలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వ్యక్తికి కూడా నేర చరిత్ర ఉంది. అయితే ఈ ఘటనతో అతడికి సంబంధం లేదని గుర్తించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని మహారాష్ట్ర మంత్రి విలేకరులతో పేర్కొన్నారు. అంతేకాకుండా మరో వ్యక్తిని కూడా పోలీసులు ట్రాక్ చేస్తున్నారని చెప్పారు. దాడి ఘటనలో క్రిమినల్ గ్యాంగుల ప్రమేయంపై అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ అటువంటి కోణం లేదని, అది ప్రాథమిక దర్యాప్తులోనే తేలిందని మంత్రి పేర్కొన్నారు. కేవలం చోరీ కోసమే నిందితుడు వచ్చినట్లు ఇప్పటి వరకు తెలిసిందన్నారు. ఎలాంటి బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని, సైఫ్ ఎలాంటి సెక్యూరిటీని ఇప్పటి వరకు కూడా కోరలేదని చెప్పారు. ఒకవేళ భద్రతను కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామన్నారు. సైఫ్ శరీరం నుండి పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నుముకకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఐసీయూ నుంచి ప్రత్యేక రూముకు తరలిస్తామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. మరి సైఫ్ అలీ ఖాన్ పై దాడి గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి.